కదా, దాంట్లో 3 రాళ్ళు తక్కువ వచ్చాయన్నమాట మిరియాలు. దింపేసి అట్లాంటివి రెండు వేసినామంటే ఈవెన్ తీసుకోవచ్చు కానీ. రా చూద్దాం, రా ఎవరు వచ్చినారు, రా పదా. మాట్లాడినప్పుడు 2 ట్రక్స్ పంపిస్తాం మేమని చెప్పారు ఫస్ట్ వాళ్ళు. సో వాళ్ళైతే ఏం చెప్పారంటే ఇక్కడ తగలకుండా వస్తుంది అని చెప్పారు. ఆయనతో మాట్లాడారు ఇంతకుముందు, నేను తోటలో నీళ్ళు కడతా అంటే. ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు డిస్కస్ చేశారు ఇక్కడ తగలదు అని చెప్పి. చూడాలి ఎంతవరకు వాళ్ళకి ఓకే అవుతుందో కాదని తెలియట్లేదు ఇంకా. మేము పైన పెట్టమని అక్కడ ఇంతకుముందు మీకు స్పేస్ చూపించాము కదా, అక్కడ పెట్టమని అడిగాము, వాళ్ళు కాదని చెప్పారంట. చూడాలి, మిగతా మనకుండే స్పేస్ అంటూ ఇది ఒకటే ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ స్పేస్ దా మనకుంది. ఆ స్పేస్లో వాళ్ళు పెడతారో పెట్టారో మనకు తెలియట్లేదు, చూడాలి. అంటున్నారు కదా, వచ్చేస్తుంది తగలదులే. సో మొత్తానికి అట్లా తగలకుండా అయితే వాళ్ళు అడ్జస్ట్ చేయగలుగుతున్నారు. మొత్తానికి 2 ట్రక్స్ పంపిస్తామని చెప్పారు. అక్కడ కొద్దిగా స్పేస్ కొద్దిగా నేరోగా ఉంది కదా, దాని గురించి మాట్లాడినప్పుడు 2 ట్రక్స్ పంపిస్తాం మేమని చెప్పారు ఫస్ట్ వాళ్ళు. 1500 అలా తెలియదు మరి. మొత్తానికి వాళ్ళు పెద్ద ట్రక్లో తీసుకొచ్చేసారు. అది సరిపోదు అనుకున్నాం కానీ, బట్ అడ్జస్ట్ అవుతుంది అటు ఇటుగా చేసి. చూడాలి, వాటిని అంతా ఇక్కడ పేర్ చేసి కట్టేటప్పుడు కావాల్సుకుంటే మనం ఒక మనిషిని పైన పెట్టన్నా అట్లా ఎత్తిచ్చేట్టుగా పైకన్నా చూసుకోవాలి. లేదంటే చూద్దాం. ఇక్కడ పెట్టేకైతే అడిగాము నేను నాన్న, ఇక్కడ స్పేస్ మనం మొన్న క్లీన్ చేసుకున్నాం కదా, అక్కడ పెట్టేకైతే అడిగాము, తెలియదు, చూడాలి మరి. పక్కన వచ్చేయి, ఇట్లా వచ్చేయి. మీరు తెలుగు మాట్లాడుతున్నారా? అవునా? కొట్టుకోమంటే 5 లక్షలు కొట్టుకోపోతారా? ఇది చెప్పి బిడ్డి కావాలన్నా మళ్ళీ చూడు, అంత హాస్పిటల్ ఉండదు. పైదలు పంపిస్తారంట. రా చూద్దాం, రా ఎవరు వచ్చినారు, రా పదా. ఇక్కడ చెట్లు అడ్డం కానీ చెట్లు లేకపోతే కొద్దిగా బాగా కనబడుతుంది మీకు కూడా. వాళ్ళు మేము అడిగాము, ఒక 500 మీకు ఎక్స్ట్రాగా ఇస్తాము, అది కాకుండా నేను నాన్న ఉంటాము. ఈ ప్లేస్ ఉంది కదా, మనం ఇక్కడ మనం క్లీన్ చేసుకున్నాం కదా, ఆ ప్లేస్ దగ్గర ఒక మనిషి అక్కడ ఉంటాడు, బెండ్పై నుంచి ఒక మనిషి అందిస్తాడు, ఇంకొక 2 మేము కింద ఉంటాము. ఇంకో పర్సన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేట్టుగా అట్లా పేర్చుకుందామని అడిగాము. వాళ్ళైతే మనిషికి 500 కావాలని అడిగారు. అది కాకుండా నాన్న ఓన్లీ 500 ఇస్తాను, మేము ఉంటామని చెప్పారు. వాళ్ళు ఒప్పుకోలేదు. కూడా మనం ఎక్స్ట్రా ఒక మనిషికి పెట్టి పేర్చించాల్సిందే, లేదు ఇప్పుడైనా కూడా అంతే. ఇప్పుడు మేమేం ప్లాన్ చేసుకున్నాం అంటే, చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ ఉంది కదా ప్లేస్, ఇక్కడ ప్లేస్ ఉంది కదా,
అక్కడ కింద ఇంకా రాళ్ళు ఒక పర్సన్ ఎత్తిస్తే ఈ ప్లేస్కి వచ్చి ఈ ప్లేస్ నుంచి ఇంకొక పర్సన్ పై నుంచి తీసుకున్నట్టు కన్నా కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. లేదు అంటే దాన్ని డైరెక్ట్గా మనుషులను పెట్టి మెట్ల పై నుంచి కూడా ఎత్తుకొని రావచ్చు. అది మన కంఫర్ట్, మనకి ఎట్లా వీలైతే అట్లా చేద్దాము. ఇసుక మాత్రం కన్ఫామ్గా మనకి ఒక ట్రాలీ లాగా అంటే పైకి తీసుకొచ్చి ఏదైనా ఒకటి సెట్ చేసుకుంటాం కదా, దాంట్లోనే రాళ్ళు కూడా తీసుకొచ్చినట్టుగా ప్లాన్ చేయాలి మరి మొత్తానికి. సో ఈరోజు డేట్ 28 4th month in 2026. రాళ్ళు కూడా చేరిపోయి మొత్తం 3000 రాళ్ళు అని చెప్పాము కదా, అవి కూడా చేరిపోయాయి మొత్తానికి. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మేస్త్రితో మాట్లాడి ఎప్పుడు స్టార్ట్ చేయాలనే దాని గురించి మంచి డేట్ చూసుకునేసి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ యూ గైస్ ఆర్ న్యూ హియర్, వెల్కమ్ టు ద పృథ్వీస్ మీ అండ్ యూ వ్లాగ్స్. సో హాఫ్ స్టోన్ అంటే నాకు తెలిసినంత వరకు 1500 ఇక్కడ దింపేశారు. మిగిలిన 1500 దాంట్లో ఉన్నది అక్కడ దింపాలనేసి ప్లాన్ చేస్తున్నాను అనమాట. కాల్ సౌండ్ అయితే బాగా వస్తుంది కానీ ఎడ్జెస్ చాలా విరిగిపోతున్నాయి. మరి ఏమో తెలియదు, అది అట్లే ఉంటుందో ఏమో. మరి సౌండ్ మాత్రం టంగ్ 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 అని వస్తుంది. ఏం చేస్తున్నావునా? ఏం చేస్తున్నావు? వెయిట్ వేస్తున్నావా? ఎంత అని చెప్పినారా? ఫుల్గా దుమ్ము. అట్లే రెండే చెప్తా, దాన్ని దింపేసి అట్లాంటివి రెండు వేసినామంటే ఈవెన్ తీసుకోవచ్చు కానీ మొత్తం నీట్గా 2.3 వస్తుంది. చినిగిపోతుంది నాన్న. ఎంత వస్తుంది? 480 వస్తుంది. కరెక్టేనా? ఇది చూసారా, ఈ ఆకుల్ని తిప్పతీగ ఆకులు అంటారు. దాని తీగ ఉంటుంది, ఆకులు కూడా ఉంటాయి. అలాగే నేను ఒక 2 days బ్యాక్ మనోళ్ళతో కలిసి బయట వెళ్ళాను. దాంట్లో మురళికి జలుబు ఉంది, వాడి వల్ల నాకు కూడా వచ్చేసినట్టు గొంతు అంతా ఫుల్ గరగర ఉండేసరికి నాన్న ఆకులు పోయించాడు. అండ్ 2 మిరియాలు కూడా వేసుకో, దాంతోపాటు బాగుంటుందని చెప్పాడు. మొత్తం 3 మిరియాలు తీసుకుంటా, ఇది ఆకు తీసుకుంటా. చాలా చేదుగా ఉంటుంది, పరం చేదుగా ఉంటుంది. ఆదినాల్లో ఏమో తగ్గాలంటే తప్పదు కదా, తినాలి ఖచ్చితంగా. 2 ఆకులు మిరియాలు. ఇవంతా నేను మొన్న కొట్టిన టెంకాయలు ఇవి. వీటిని పొయ్యి మంటేసి యూస్ చేసుకోవాలి. తీసుకొచ్చి పైన పెట్టుకున్నాం. ఇంకా కొన్ని ఎండాల్సి ఉండే, పచ్చివి కూడా ఉన్నాయి కదా దాంతోపాటు, అవి ఇవన్నమాట. చూస్తే ఆల్మోస్ట్ ట్రక్ అయిపోయింది. అటు సైడ్ క్లియర్ చేశారు ఉన్నావు కూడా. పాపం వాళ్ళకి సైడ్ మిర్రర్ ఉంటుంది కదా, రైట్ సైడ్ మిర్రర్, అది పగిలిపోయింది అనమాట. అటు సైడ్ కొన్ని రాళ్ళు పెట్టున్నారు. రాళ్ళంటే పొడుగ్గా వాళ్ళు కంచ కట్టుకునేకి, మెష్ కట్టుకునేకి రాళ్ళు కొన్ని నాటుకున్నారనమాట. వాళ్ళని అడిగి ఆల్రెడీ ఒక 2 రాళ్ళు పోయింటే వాటిని తీసేసాం. ఇంకో రాయి ఉంటే అడ్డం కూడా దాని పేరుకి పక్కన పెట్టేసాము. సరిగా చూసుకోకుండా తీసుకొచ్చి వాళ్ళు దానికి కొట్టేశారు. వాళ్ళకున్న సైడ్ మిర్రర్ పోయింది పాపం. సో మొత్తం 3000 స్టోన్స్ అని చెప్పాము కదా, దాంట్లో 3 రాళ్ళు తక్కువ వచ్చాయన్నమాట. మేబీ 1000కి ఒక రాయి తక్కువ తీసుకుంటున్నారు. ఎప్పుడు కొద్దిగా ఎక్కువ తీసుకొస్తారు, ఈసారి ఎందుకో మళ్ళీ తక్కువ వచ్చింది. చూడాలి దానికి నాన్న ఏం చెప్తారో. పెన్ అడిగారు, దేనిపైన సైన్ చేయాలంట. వాళ్ళకి నీళ్ళు ఇచ్చాము. అలాగే వాళ్ళు ట్రక్లో ఉన్నది మొత్తం కిందతో వేసుకొని దానిపై నీళ్ళు చల్లుకుంటున్నారు. ఎందుకంటే రోడ్ మీద వెళ్ళాలి కాబట్టి అదుము పడకుండా క్లీన్ చేసుకుంటున్నారు.
చూడండి ఇట్లా. ఇందా ఇందా తెస్తా తెస్తా. మా వాటర్కేసి అది తీసుకో, నేను తీసుకుంటాను కానీ బాయ్ చెప్పు. ఒక హాయ్ చెప్పనా. தண்ணி வாங்கடா முதல்ல. ಟೀಚರ್ ಬಂದ್ಯಾ ಒಟ್ಟು ಬೇಗ కలిసిపోతే అయ్యో భద్రం భద్రం. కింద పట్టుకొని కూడా దింపుకున్నా నీట్గా. తోలు పండాడా ಬೇಗ కలిసేసయ్యా. ఫోటో తీసుకుంటాం. దీంట్లో వస్తాయి. யூடியூப் தானா? யூடியூப்ல இருக்கிற, இன்ஸ்டாகிராமில் இருக்கிற அவ்வளோதான். ஸ்டார்ட் பண்ணி ஒரு மாதம் தான் ஆகுது இப்போ. ஏன் And yes, that's it for today's video. If you guys are ready to get into the nature with Prudvi, subscribe for more videos to check in, and take your own time to comment, like and share this video to your friends. See you guys in tomorrow.